మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నా పేరు తారా. నేనా కుల వృత్తి పనులు చేస్తాం, ఇదే పని చేస్తాం. నడుస్తుందా మరి? మంచిగా నడుస్తుంది. ఇక అట్లనే అన్ని రెడీమేడ్ ఎక్కువైనాయి, ఇవి తక్కువైపోయినాయి. ఇక ఏదో చేసుకున్నాం, బతుకుతున్నాం. ఏ రోజు 100-200 అంతకు ఎక్కువ ఏం రావు. ఎట్లుంది ఇక్కడ డెవలప్మెంట్ ఉంది? బస్సులో పనులు ఎట్లా అవుతున్నాయి? ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తున్నాడు? ఇక ఎమ్మెల్యే ఉన్న రోజులు చేసిండేమో, పద్మరావన్న చేసిండు. కానీ ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అవి చేస్తా ఇవి చేస్తా అని అన్నాడు, ఏవి చేయలేడు. కరెంటు ప్రాబ్లం అవుతుంది. మెయిన్ మాకు తెలంగాణ వచ్చిన నుంచి అయితే వాటర్ ప్రాబ్లం లేకుండే, మళ్ళీ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం సురువైంది. పద్మరావన్న వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక మాకైతే నీళ్ళ ప్రాబ్లం లేకుండే. 200 పింఛని 2000 చేసిండు. కానీ ఇప్పుడు 4000 చేస్తా అన్నారు, ఏది చేస్తలేరు. అది కేసీఆర్ చేసింది ఒకటైతే తేడా మంచిగా లేదు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇస్తా అన్నారు, కలిపి పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చినట్టు చేసిండు. కలిపి పెట్టిండు. లాస్ట్ మూమెంట్లో తలా ఇంత చెంచా తీసుకొని పెట్టేది కలిపి పెట్టి అండకండ వాళ్ళ గొప్ప చెప్పినట్టు చేసిండు. ఇప్పుడు పేరు వాళ్ళదైంది. ముందటి నుంచి మేము ఎదురు చూసిన వాళ్ళం ముట్టిగా నిరాశపడ్డట్టు అయింది. కేసీఆర్ అన్న అదొకటి జర ఇది చేసిండు. కానీ ఉన్నప్పుడు మంచిగానే చేసిండు. ఇక ఇప్పుడు వీళ్ళదే ఎట్లా చేస్తాడో ఏమో తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నామో, ఎవరు వస్తే బాగుంటుంది? ఏమో పద్మరావన్న వస్తేనే మంచిగా ఉంటుంది, కేసీఆర్కి వేద్దామని అనుకుంటున్నాం. ఏమో ఆ బెడ్రూమ్లు అవి ఇవి అన్నీ 3 లక్షలు ఇస్తా అన్నాడు, 5 లక్షలు ఇస్తా అన్నాడు. అవన్నీ ఏమన్నా ఇస్తాడేమో అని ఆశ. ఈయన అన్నీ వాగ్దానాలు చేసిండు, ఏది నెరవేర్చుకుంటలేడు కదా. ఇప్పుడు అవన్నీ పెయింటింగ్లో పడ్డాయి కదా, అవన్నీ క్లియర్ అయితే ఏమో అని చేద్దాం అనుకుంటున్నాను. నా పేరు వెంకటమ్మ. నేను క్యాటరింగ్ పని చేస్తాను. ఇక్కడ బస్సులో ప్రాబ్లం అంటే ఇప్పుడు మాకు పింఛన్లో నెలకి ఇస్తున్నాడు. 3000 చేస్తా 4000 చేస్తా అన్నాడు. కరెంట్ ఉంటలేదు. మాకు ఏమైనా మాకు కేసీఆర్ ఉంటేనే, మాకు పద్మరావన్న ఉంటేనే మాకు సేఫ్టీ ఉంటాం. మేము పద్మరావన్నకే వేస్తాం, ఎవరికి వెయ్యం, పద్మరావన్నకే వేస్తాం. పద్మరావన్ననే గెలవాలి మాకు, అంతే. గవర్నమెంట్ చేంజ్ అయినాక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. కరెంటు పోలేదు, మాకు పింఛన్ నెలకి వచ్చింది. ఉన్నామా తిన్నామా అన్నట్టుగా అన్నీ ఆదుకున్నాడు పద్మరావన్న మమ్మల్ని. కానీ ఈయన వచ్చిన కంచెల్లి కరెంటు ఉంటలేదు, పింఛన్లు సరిగ్గా పడతలేవు, ఏమవుతుంది ఏం కథ అన్నది కూడా పట్టించుకోడు. అసలు పేదవాళ్ళ గురించే పట్టించుకోడు ఆయన. అనవసరంగా ఆయనను గెలిపించారు పబ్లిక్. కానీ మా పద్మరావన్న కేసీఆర్ వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, మంచిగా ఉంటాం. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మేము పద్మరావన్నకే చేసుకుంటాం, పద్మరావన్ననే గెలిపించుకుంటాం. మాకు ఎందుకంటే మాకు అండగా నీడగా, మాకు ఆపద వచ్చిందంటే పోతే నిలబడుతుంది. మాతో అందరితో మంచిగా ఉంటాడు. మేము కూడా పోతాం వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడతాము, చేస్తాము. ఇది ఉన్నదన్నా ఇది లేదు అంటే కూడా, అమ్మ నేను ఉన్నా కదా మీకు ఏం బాధపడొద్దు అని అంటాడు. అట్లా చెప్పేటోళ్ళని ఉండాలి కదా, మాకు దారుణం అని ఉండాలి కదా. మాకు పోయిన నెల పింఛన్ ఇంతవరకు కూడా వాళ్ళ. మరి ఏం దీన్ని బతుకుతాం మేము పేదవాళ్ళం? చేసుకుంటే ఉన్నట్టు లేకపోతే ఉన్నట్టు కిరాయిలు కట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా మేము. డబల్ బెడ్రూమ్ అన్నాడు, అది కూడా రాలే నాకైతే. అన్నీ చేసినాము. గ్యాస్ ఇస్తామన్నారు, గ్యాస్ రాలే, ఏం రాలే. ఏది వచ్చినా రాకున్నా మాకు పద్మరావన్న వస్తేనే మాకు సేఫ్టీ. మేము